హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటేనే పండగలు, అందరికీ యూజ్ అయ్యేలా పండుగలు, ప్రసాదాలు. మనకి ముందు వచ్చే పండగ వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతానికి మనం ఏమేం ప్రసాదాలు చేసుకోవచ్చు అనేది ఈ సిరీస్. అందులో మొదటిది ఈ దద్దోజనం. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునేలాగా చూపిస్తాను. ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ముందుగా దీనికోసం అయితే అన్నాన్ని ఇలా మెత్తగా వండుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా వండుకోవాలి. కొద్దిగా చల్లార్చుకోవాలి. పెరుగుని డైరెక్ట్గా ఎప్పుడు వేడిగా పోయాం కదా, అందుకే చల్లారిన తర్వాత ఇక్కడ నేను గడ్డ పెరుగుని తీసుకున్నాను. మీగడ వేయకుండా గడ్డ పెరుగుని 3 నుంచి 4 గరిటెల వరకు అయితే తీసుకోవాలి. ఇలా గడ్డ పెరుగు తీసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, తీయగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేనైతే ఒక 3 నుంచి 4 గరిటెల వరకు అయితే పెరుగునైతే తీసుకున్నాను. మొత్తం అంతా పెరుగుతో చేయకుండా పెరుగు వేసుకున్న తర్వాత అరకప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలనైతే దీంట్లోకి మనము యాడ్ చేసుకోవాలి. పాలు వేసిన తర్వాత దీన్ని మొత్తం అంతా అన్నం మనకి గడ్డలుగా లేకుండా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం పెరుగుతో కాకుండా ఇలా పాలను యాడ్ చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. అలా అన్నం అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పాలన యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మొత్తాన్నంతా కలుపుకొని ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకోవాలి. పోపు మనకి చాలా మెయిన్ ఈ దద్దోజనానికి. ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి తీసుకుంటున్నాను. పోపులో నెయ్యి అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది నూనె కంటే. దీంట్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే కొద్దిగా కడిగి పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్నంతా బాగా కలుపుకోవాలి. జీలకర్ర, ఆవాలు ముందే వేస్తే మనకి మాడిపోతుంది. పోపు మాడిపోతే టేస్ట్ అనేది అంత బాగుండదు. అందుకే ఇవన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్నంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ క్రష్ చేసిన మిరియాల పొడిని వేశాను. మీకు కావాలంటే మిరియాలని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా పొడిలా వేసుకుంటే మనకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే చివరగా హింగుని కూడా యాడ్ చేసుకోవాలి. హింగు తప్పకుండా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు అనేది రెడీ అయిపోయింది మనకి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి అయితే పోపుని యాడ్ చేసుకోవాలి. ఈ దద్దోజనానికైతే ఈ పోపు అనేది ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది. పోపు కొద్దిగా మాడిన టేస్ట్ అనేది అంతగా కుదరదు. అందుకే ఇలా పోపుని చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నెయ్యితో చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. పోపు వేసుకున్న తర్వాత మొత్తాన్నంతా ఒకసారి బాగా కలిపేసుకొని పెట్టుకుంటే మనకైతే ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు ఇంకా కావాలంటే చివరగా కొన్ని దానిమ్మ గింజల్ని పైన యాడ్ చేసుకుంటే మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది. ఈ దానిమ్మ గింజలు చివరగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఫస్ట్ ప్రసాదం రెసిపీ దద్దోజనం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. చేయడం సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మనకు కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, చిక్కబడకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ఎంతసేపు అయినా కూడా మనకి అన్నం అనేది గట్టిగా అవ్వకుండా ఎక్కువసేపు ఈ కన్సిస్టెన్సీతో ఉంటుంది. ఐ హోప్ మీకు అందరికీ ఈ ప్రసాదం రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఆన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.